చెప్తున్నా మరి మంచిదేనా మంచిగా అవుతుందా? శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, సకల సంతోషం ఉంటది, డబ్బులు వస్తాయి, గెలగల నడుస్తుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ అత్తరు జనాలు వస్తారు, గెలగల వస్తుంది, ఛానల్ గెలగల నడుస్తుంది. నీ మాట రాకపోతే మీ దగ్గరికి వస్తాం మరి. రండి. మూడింటి వరకు ఇంటికాడ ఉంటావు నువ్వు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నేచర్ లవర్ ఫౌండేషన్ తరపు నుంచి మనం ప్రసాదం తీసుకున్నాం కదా. ఈ ప్రసాదాన్ని మనం వెమ్లవాడలోకి వెళ్ళి వెమ్లవాడలో మనం ప్రసాదాన్ని పంచిపెడతాం అన్నమాట. ఇప్పుడు మనం అందరం ఇందులోనే ఉన్నాం, అందరం కలిసి కట్టుగా వెళ్తున్నాం. హాయ్ చెప్పు ఒకసారి. ప్రజెంట్ కమాన్పూర్లో ఉన్నాం, కమాన్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇప్పుడు కమాన్పూర్ వాళ్ళు చెప్పాలన్నా నేను ఆల్రెడీ చెప్పినా. హాయ్ చెప్పు. నువ్వేదన్నా ఒకటి చెప్పు. తమ్ముడు హాయ్ చెప్పు తమ్ముడు. 10,000. సరే, ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెమ్లవాడలో చేరుకున్న తర్వాత అక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసేది అదంతా మీకోసం చూపిస్తాం. అదిగో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడకు స్వాగతం సుస్వాగతం. వాడ బ్రిడ్జికి వచ్చినాం. కూలిన బ్రిడ్జి అటు ఉంది, మంచి బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతున్నాం మనం. అటు సైడ్ కూలింది, మళ్ళీ దానిపైన మరమ్మతులు జరుగుతున్నాయి. యాత్రికన్కు కృపయా ధ్యాన్ దే. ఎంతమంది నడుతుర్రు పాపం, ఒక్కొక్కరు పాపం చెప్పులు లేకుండా నడుతుర్రు. వాళ్ళందరినీ కరుణించు దేవుడా. మనం పార్కింగ్ ప్లేస్లోకి వచ్చిన వెనుక నేచర్ లవర్ బండి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి అన్నదానం చేద్దాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ అడుగుదాం. ఆల్రెడీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది, మనది కూడా ప్రసాదం విందాం. పైన కొడుకు రెండు కట్టేసి రైట్. ఇప్పుడు మనం నేచర్ లవర్ ఫౌండేషన్ వాలంటరీగా చేరిన ఇక్కడ నేను కూడా వీళ్ళకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటా. రండి, రండి, వీళ్ళు వెనుక లైన్ నేనే ఉంటుంది ఆడలో పట్టుకత. అమ్మా అమ్మా ఆడలు ఇట్టారు అమ్మా అమ్మా ఇగో ఇగో ఆడలు ఇట్లా లైన్ కట్టి మీరే పడతారమ్మా. లైన్ కట్టి అమ్మా ఇగోరా. ఇక్కడ కూల్ వాటర్ కూడా అమ్ముతారు, 5 రూపాయలకు ఒక బాటిల్ అట. 1 లీటరా? అమ్మా తిన్నావా? తినకపోతే తాగో, వాళ్ళు పెడుతున్నారు, పెట్టేసిరా. అమ్మా తిన్నారా మీరు? మనం పెడుతూ పులిహోర. రండి తిన్నారు. ఇటుసారి పెట్టుకో, మళ్ళీ తొక్కుతారు, అటు ఇటు పడతారు. ఇక్కడ దిక్కు పెట్టుకో, దొరుకుకో. గిన్నెలు కదా మా అక్కడ ముంగట ఉన్నాయి. రండి రండి అమ్మా. గిన్నెలు వస్తే కష్టం కదా. గిన్నెలు మంచిగుందా? మన విలువ ఇంకా వాళ్ళని ఉంటే అది నేచర్ లవర్ ఫౌండేషన్ అని పెడుతున్నారు వాళ్ళ తరఫున. వాళ్ళకు ఏంటి ఈ కోతులకు అవి ఉంటాయి కదా, వాళ్ళు కోతులకు ఆహారం ఇచ్చుడు. ఇప్పుడు మనుషులకు కూడా మనం సాయం చేయాలని తీసుకొచ్చారు. సాయం అయితే మంచిదే బాపు.
ఎండాకాలం రోజు కదా మంచిదే, సాయం చేస్తే మంచిదే. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కొద్దిగా ఎందుకంటే చాయ్ తాగిన కన్నా కొద్దిగా బలం వస్తుంది. తప్పు చెప్తున్నా సార్. చికెన్ చికెన్ అమ్ముతున్నావా? రోజు చికెన్ అమ్ముతున్నావా నువ్వు? బద్దుపోషమ్మ కూయాలి కదా, బోనం చేసి బోనం చేసినప్పుడు పెట్టుకుంటారా? జోగినీలు వీళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకుంటారు ఇప్పుడు. కొంచెం మనం కరెక్ట్ టైంకి వచ్చినాం. 1:32 ఈ లోపే వచ్చేసినాం. ఉంటుంది కరెక్ట్. ఒక్క నిమిషం. 1కి వచ్చేసినాం మనం. 1:32 వరకు ఎలాగ ఇక్కడ లంచ్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చే ఉంది సూచన. అందుకోసమే మేము ఈ ఏరియాను చూస్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఎక్కువ వండుకొని తినడానికి ఇక్కడ ప్లేసెస్ ఉంటాయన్నమాట. సో అందరు ఇక్కడ అంటే బద్దిపోచమ్మకు, దాని తర్వాత అన్ని టెంపుల్లోకి వచ్చిన తర్వాత బద్దిపోచమ్మకు మాత్రం నాన్ వెజ్ వండుకుంటారు ఇక్కడ. ఏదమ్మా ఏంటిది గదా? అది ఇయ్యరాదమ్మా, అది పెద్దది కట్టడానికి. నీకేం కావాలిగా? ఫ్లెక్సీ అది కావాలా? ఆ ఫ్లెక్సీ కావాలా? ఇస్తాం పోయేటప్పుడు ఇస్తాం. ఇక ఒక్క ఆ ప్లేస్లో పెట్టినాం. ఆ ప్లేస్లో పెడితే బీభత్సమైన జనాలు వచ్చారు. ఘోరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. ఇక అట్లా కాదని ఆయన ఏం చేసినాం, మా వాళ్ళని పాపం ఆ దేకీసులో అందుకునే చంపారట. ఎందుకంటే అంటే చంపుడంటే పాపం చంపుతారా కానీ తీసుకోగా తగులుతాయి. ఇక ఆడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఆపినాం. ఇక మళ్ళీ ఈడికి అయినాక కూడా ఇక్కడికి కూడా వచ్చి ముచ్చట్లు పెడతారు. ఏం జరుగుతుంది డిస్కషన్. ఏం చూస్తారమ్మా? ఏంటి ఏం కనబడుతున్నాయి? మన కోతులేనా? అరే మన అమ్మ పాపంకి పూరాన్ని గంధం కొట్టిరు. కోతులకు అది ఆకలి అవుతుంది కదా పాపం, వాళ్ళు పెట్టడం లేరని ఈ ఫౌండేషన్ వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. ఇట్లా మనుషులకు కోతులకు ఆకలి కాకుండా చూసుకుంటారు అన్నట్టు. అలా చూసుడు కాదు, మీ వంతు సహాయం కూడా చేయాలి ఎప్పుడన్నా. అదే అవిటి అంతటా అవికి వాళ్ళ జాగ్రత్త పోవాలంటే మనం పనుల చెట్లను నాటాలి ఆడ. అట్లయితేనే ఆడే అక్కడికి పోతాయి, లేకపోతే ఇంటికి అంతేనే కదా. గిన్నెతో కొట్టి అమ్మ పోవాలి పోవాలి ఉండదు. కొంగులో పట్టుకున్నా ఎందుకు? గిన్నె లేదని కొంగులో పట్టుకొని తింటున్నావా? ఎంత మంచిది అని దొరికిందా మొత్తానికి? మంచిగా ఉన్నామ్మా. నువ్వు తిన్నావా? తీసుకొచ్చి ఇచ్చిరా? మంచిగా ఉన్నదా? నర్సపాడు పోవాలి. దాన్ని కొంచెం ముందుకు వస్తే అదే బద్దిపోచమ్మ తల్లి. మన వ్యాన్ పోతూనే ఉన్నది. ఏడాపుతారో చూద్దాం. లెఫ్ట్ తీసుకున్నాం విశాల షాపింగ్ మాల్ దగ్గర ముందు పోతున్నాం. మరి ఏడు ఆపుతారో పెద్దవాళ్ళు పోయేది పోతారు. మళ్ళీ బస్ స్టాండ్ సైడే తిరుగుతున్నాం.
బాగా దాహం అవుతుందని అలా థమ్స్అప్ పెప్సీ ఇట్లా ఏమైనా తీసుకోనా? విదేశీ కూల్ డ్రింక్స్ మనం వ్యతిరేకం అంట, అందుకోసం ఇప్పుడు వాటర్ తాగుదాం. ఇది స్వదేశీ కదా, టాటా మనదే, పట్టుకురా. మన ఇండియా కంపెనీ, మన నీళ్ళు. నడవరాదు. ఏంటిదా నువ్వు తీసుకున్నది ఏంటి? ఇది గ్లూకోజ్ పౌడర్, ఓఆర్ఎస్. ఒక బాటిల్లో కలుపుకొని తాగితే చిల్ అవుతాం. చెప్పారు మా డాక్టర్ చెప్పాడు. ఎండకు పోయినప్పుడు తాగమన్నా? ఎండకు పోయినప్పుడు తాగమన్నాడు. మరి ఎండలో ఉండి తాగాలి కదా, నీడకుండి తాగుతున్నాయి. ఇప్పుడు పోతే ఎండకు పోయి తాగుతా. ఇప్పుడు ఎండ పోతే 2 అయితే ఎండ తాగుతా. 2 అయితే 3 గంటల వరకు తాగాలి ఇది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ మన మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మన కార్యక్రమాన్ని ఎన్నో ముగించుకొని మనం ఇప్పుడు జలకిచ్చిందన్న జలకిస్తుండు. వేములవాడ చిప్పాపూర్ బస్ స్టాండ్లో ఉన్నాం. మొత్తానికి ఇక్కడికి వచ్చినాం. కొంచెం లోపలికి వచ్చి ఆపుకొని ప్రశాంతంగా ఇంత థమ్స్అప్ తాగి 2-3 ముల్లెలు ఉన్నాయి. ఆ ముల్లెలు అంతా ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసినాం. ఇక్కడ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని ప్యాకెట్లు కట్టేసినాం, వాళ్ళు తీసుకొని పోతారు. సో మొత్తానికైతే ఇంతటితో మన సభ సమాప్తం చేయబోతున్నాం. ఇది వాళ్ళ మన బ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మూల గంట ఉంటా గట్టిగా కొట్టురు అంతే. రైట్, గంట వలిగిపోవాలా. రెడీ. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ వెళ్దాం. బాయ్, థ్యాంక్ యూ.